శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్మాణం 22 సంవత్సరముల తర్వాత అయ్యప్ప సోదరుడైనటువంటి మన లక్ష్మీ గణపతి భగవాను యొక్క విగ్రహ ప్రతిష్టన అయిన గురుస్వామి అయినటువంటి పరమేశ్వర స్వామి గారు మన ఆలయాన్ని సందర్శించడం జరిగింది. మన దేవుణ్ణి చూసి చాలా ఇంత ఎత్తైనటువంటి ఇంత దేహ దారుఢ్యం కలిగినటువంటి దేవతా విగ్రహాన్ని చూడటం నా మనసులో చాలా సంతోషాన్ని ఇచ్చిందని మన ఆలయ ట్రస్ట్ను అందరినీ కూడా అభినందించి మీరు తొందరగా పూర్తి చేసినందుకు మన ఆలయ ట్రస్ట్కు ధన్యవాదాలు తెలిపినారు పరమేశ్వర గురుస్వామి గారు. మా యొక్క కోరిక మేరకు ఇప్పుడు స్వామి గారు చెప్పినట్టుగా 30 సంవత్సరముల నుండి వారి యొక్క ఈ పూజను నిర్వహిస్తున్నారు. కాబట్టి మన 23 సంవత్సరంలో పూర్తయిన సందర్భంగా ఆ స్వామి వారిని పిలవగానే నేను ఉచితంగా ఈ స్వామివారి యొక్క సన్నిధిలో మహాపడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకొని ఇంతమంది కన్య స్వాములు కానీ ఈ యొక్క గద స్వాములు కానీ గంట స్వాములు కానీ పెరు స్వాములు కానీ సకల స్వాములందరికీ కూడా మా ఆలయ ట్రస్ట్ తరపున మీ అందరికీ నా పాదాభివందనములు. మీరు ఇలాగే ఎప్పటికీ ఈ మా లక్ష్మీ గణపతి ఆలయంలో మా అలుగునూరు గ్రామంలో వెలిసినటువంటి ఇంత చక్కటి కాణిపాకము వినాయకుడిని మీరందరూ కూడా మీరు ఈ మాల అనంతరం ఈ విధంగా భక్తి భావనతోని సనాతన ధర్మంతోని మీ సకల కుటుంబ సభ్యులతో ఈ లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఈ లక్ష్మీ గణపతి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని ఆలయ ట్రస్ట్ తరఫున కోరుకుంటూ మా విన్నపాన్ని మన్నించి వచ్చినటువంటి మీ యొక్క భక్తజన బృందంలకు మహిళా సోదరిమణులకు అయ్యప్ప స్వామి భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కళాకారులు తబలా కళాకారులు మరియు సౌండ్ సిస్టమ్ వారికి ఇంకా ఎవరైనా మర్చిపోయినా ప్రతి ఒక్కరికి ఆ లక్ష్మీ గణపతి దీవెనలతో పాటుగా ఈ అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ స్వామి గారు చెప్పినట్టుగా మళ్ళీ మా ఆలయ ట్రస్ట్ తరఫున మేము ఒకసారి ఆలోచించుకొని సహస్ర లింగార్చన కార్యక్రమం అనేది జరపడానికి మేము కూడా కొంత ఆలోచన చేసి ఆ కార్యక్రమాన్ని త్వరలోనే మన ఆలయ ప్రాంగణంలో మహేశ్వర గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో మనం నిర్వహించుకుందామని తెలిసి మన అలుగునూరు ప్రజలంతా మనతో పాటుగా మన తెలంగాణ ప్రజలంతా కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి కాణిపాకం ఎలా ఉందో మీ అయ్యప్ప స్వాములు ఇప్పుడు పోయేటువంటి శబరిమల యాత్రకు నేను కూడా 6 సార్లు మాల వేసుకున్నాను. అయ్యప్ప మాల విశిష్టత చాలా గొప్పనైనది. ఎన్నో రకాలైనటువంటి ఈ చలికాలంలో చల్లి నీళ్లతో స్నానం చేసి ఈ యొక్క నియమ నిష్టలతో ఈ అయ్యప్ప మాల ధారణ వేసినటువంటి మీ అందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి ఆశీస్సులు కలగాలని మన సనాతన ధర్మాన్ని తెలియజేస్తూ మరి అయ్యప్ప సోదరులైనటువంటి గణేశుడు కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలన్నీ కూడా ఎక్కడ దేవాలయంలో వాటితో పాటుగా ఇతర దేవాలయాలను కూడా సందర్శించి ఆలయ విశిష్టతను ప్రాముఖ్యతను అందరికీ తెలియపరిచే విధంగా మీరందరూ కృషి చేస్తారని స్వాములకు మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ గురుస్వామికి ప్రత్యేకంగా ఆలయ ట్రస్ట్ తరఫున మీకు శిరస్సు వంచి మీ యొక్క పాదాభివందనం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు అద్భుతంగా చేసి మన హిందూ సనాతన ధర్మాన్ని ఈ యొక్క భారతదేశంలో మనం అందరము చేపట్టే విధంగా చూడడానికి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆలయ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. గణపతి పూజ సర్వదేవత అర్చన, ఇంకా అంతకు మించి నేను మాట్లాడాను. కాబట్టి మీరు ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించుకున్నారు. అమ్మా మీ సార్ పేరు ఏందమ్మా? అనిల్ రెడ్డి గారు. అనిల్ రెడ్డి గారిను రోజు పంపాలి రియల్గా అంటున్నావా? పొద్దున తయారు చేసేసి ఈ పాపను ఇచ్చేసి పంపి అనిల్ రెడ్డి గారు వచ్చేసి ఇక్కడ కూర్చొని ఏం చేయాలమ్మా? ఒక్కసారి ఎంత సంపాదించడం అని అడగండి అమ్మా. అవన్నీ ఎవరం కూడా అనను. ఓకే, ఇది మాత్రం మనం తీసుకెళ్తాం. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే ఒక లాకర్లో ఉన్న డబ్బు. ఒకటే సెకండ్ ఒక ఉదాహరణ చెప్పేసి నేను చెప్పేస్తాను. ఒక అశోక్ రెడ్డి స్వామి లాంటి ఒక స్వామి ఉండే, నా అసంటు ఒక స్వామి ఉండే పక్కకు. ఇద్దరు తోటి ఉద్యోగస్తులు. అశోక్ రెడ్డి స్వామి కామ్గానే ఉద్యోగానికి వహిస్తుండే, వచ్చి ఉంటుండే. అశోక్ రెడ్డి స్వామి భార్య ఏమంటుండే, ఏమయ్యా ఆ పరమేశ్వర స్వామి చూడు రోజు రాంగా
ఓ కిలో ఆలుగడ్డలు, కిలో టమాటాలు, కిలో కూరగాయలు ఆ రైతుల దగ్గర నుంచి తీసుకొస్తున్నాడు. ఆ అంటే ఫిష్ ఇంకేదో ఇతరత్ర అన్ని కూడా పట్టుకొస్తున్నాడు. బాగా లంచాలు అంటే డబ్బులు తీసుకుంటున్నాడు. ఆయన చూడు 3 బింగిలు కట్టిండు పక్కకు. నువ్వు మీద ఒక్కింట్లో ఉన్నావు మన ఇద్దరము ఎందుకే అని నాతో అంటుండే. మీ అన్నయ్య చూడు ఏం సంపాదించాడో పక్కకు నా సార్ కూడా ఎంత సంపాదిస్తున్నాడు అని చెప్పేసి వదినమ్మా, మీరు అన్నయ్య అంటే అశోక్ రెడ్డి స్వామి లాంటి అన్నయ్య మంచితనం ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుందమ్మా అని చెప్పి నేను అంటున్నాను. ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఏంది 8 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి రోజు అదే పాట. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరింది. ఒక అద్భుతమైన సంబంధం దొరికిన తర్వాత 11వ రోజు ఆ కార్డులు ఇచ్చుకుంటూ 11 రోజులు 12 రోజులు ఉన్నాయనగా వారి బంధువులు ఎవరు జరిగిపోయారు. అమ్మా ప్లీజ్ అమ్మా, జరిగిపోయిన తర్వాత ఏమైంది, ఏం దేవుడు ఏం కాపాడుతాడు, మీ అన్నయ్య మంచితనం ఏమైంది, మళ్ళీ చూసినాం పెద్ద పరీక్ష పెట్టిండు, కాళ్ళు అందరికి ఇస్తే పలారాలు చేస్తే అన్నీ చేస్తే ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు అని. అట్లా అనకమ్మా, మనకు మార్గం తప్పకుండా పెడుతుంది దేవుడు అని చెప్పేసి అప్పుడు జిఎల్ స్వామి గారు కర్మాలో ఉన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళని సంప్రదించిండు. వాళ్ళకు వాళ్ళ దారి ఉంది కాబట్టి అటు వెళ్ళి అతన్ని సంప్రదిస్తే అతను ఒకటే మాట అయిపోయింది, మీరు ఉన్న పలంగా మీ ఊరికి వెళ్ళిపోండి. మీ కార్యక్రమాలు 11వ రోజున కాగానే 12వ రోజు నాడు ఇక్కడ గంగా స్నానం చేసి ఇక్కడికి వచ్చేయండి. మీ ఇల్లు షిఫ్ట్ చేసేయండి. మీ బంధువులందరూ కార్డ్స్ అన్ని పనిచేయండి, పలారైట్లు అన్నీ ఇచ్చేయండి. మీ బంధువులు అన్ని పనులు చేయండి. మీరు 12 నాడు ఉదయం ఇక్కడికి వచ్చేసరికి మేము చిన్నగా గణపతి హోమం చేసేసి రెడీ పెట్టేస్తాం. గణపతి పూజ చేసేసి మీరు అమ్మాయిని తయారు చేసి మంటపానికి వెళ్ళిపోవచ్చు. హ్యాపీగా మీ కార్యక్రమం అంత బ్రహ్మాండంగా వాళ్ళ బిడ్డ పెళ్లి చేసి బిడ్డ ఎంతో వైభవంగా కోటీశ్వరాలు అయిపోయింది. వరంగల్ ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే మంచితనం ఎప్పుడైనా ఉపయోగపడుతుంది.